ఈరోజు మనం ఒక భయంకరమైన ఒళ్ళు గగురు పొడిచే కథను విశ్లేషించుకోబోతున్నాం. ఇది కేవలం దెయ్యాల కథ మాత్రమే కాదు, ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక భయం, ఎప్పటికీ తప్పించుకోలేని ఒక పీడకల గురించి. పదండి, ఆ చీకటి ప్రయాణంలో అసలేం జరిగిందో తెలుసుకుందాం. నన్ను ఎందుకు చంపావు నిహారిక? ఎక్కడ్నించి వస్తుందో, ఎవరు అడుగుతున్నారో కూడా తెలియని ఈ ఒక్క ప్రశ్న గతం తాలూకు పాపాలు మనల్ని ఎలా వెంటాడుతాయో చెప్పడానికి ఒక భయంకరమైన ఉదాహరణ. అసలు ఈ ప్రశ్న వెనుక ఉన్న భయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కథ మొదట్లోకి వెళ్లాల్సిందే. ఈ పీడకల మొదలైంది సరిగ్గా రాత్రి 12:17 హైదరాబాద్ నుంచి అరకు వెళ్లే పాత నిర్మానుష్యమైన రోడ్డుపై ఒక బస్సు నెమ్మదిగా వెళ్తోంది. బస్సులో మొత్తం 10 మంది మాత్రమే ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ మినహా మిగతా వాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూ నిద్రపోతున్నారు. కాని చివరి సీట్లో కూర్చున్న నిహారిక అనే అమ్మాయి మాత్రం భయంతో వణికిపోతూ కిటికీ బయటకే చూస్తుంది. ఎవరో వెంటపడుతున్నట్టు, ఎవరినో తప్పించుకుని వస్తున్నట్టు ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఆ రోజు బయట వాతావరణం చాలా వింతగా, విరుద్ధంగా ఉంది. ఆ రాత్రి గాలి సాధారణంగా వీచలేదు. ఎక్కడో ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అడవిలోని చెట్లు ఒక్కోసారి వంగి మళ్లీ నిలబడుతున్నాయి. ఆకాశంలో భయంకరంగా మెరుపులు పడుతున్నా సరే ఒక్క చుక్క వర్షం కూడా రాలేదు. ఇది అచ్చం నిహారిక మనస్సులో ఉన్న తీవ్రమైన భయానికి అద్దం పడుతోంది కదూ. సరిగ్గా అదే సమయానికి బస్సు డ్రైవర్ గట్టిగా బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. రోడ్డు మధ్యలో తెల్లచీరలో ఒక ముసలమ్మ నిలబడి ఉంది. వర్షం లేకపోయినా ఆమె జుట్టు తడిగా ఉంది. హెడ్లైట్ వెలుతురులో కనీసం ఆమె కాళ్లు కూడా కనిపించడం లేదు. ఆమె నెమ్మదిగా తలెత్తి చూసినప్పుడు ఆమెకు కళ్ళు లేవు, కేవలం తెల్లటి మసక మాత్రమే ఉంది. ఆ ముసలమ్మ నెమ్మదిగా వేలు చూపిస్తూ, ఈ బస్సులో ఆమె ఉంది, చచ్చిపోయిన అమ్మాయి అని ఒక హెచ్చరిక చేస్తుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా లైట్లు ఆరిపోయి బస్సు మొత్తం కట్టిక చీకటిగా మారిపోతుంది. లోకల వాళ్లు భయంతో అరవడం మొదలు పెడతారు. డ్రైవర్ వణుకుతూ వెంటనే లైట్లు ఆన్ చేసేసరికి ఆ ముసలమ్మ అక్కడ లేదు. రోడ్డుపై అస్సలు ఎవ్వరూ లేరు. ఆమె అలా మాయం కావడం అందరిలోనూ భయాన్ని రెట్టింపు చేస్తుంది. లైట్లు వచ్చాక కూడా బస్సులో అదో రకమైన చలి, వెనక సీట్లో ఒక చిన్న పిల్లాడి ఏడుపు ఆ వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చేస్తాయి. బస్సు మళ్లీ కదిలాక డ్రైవర్ భయంగా అద్దంలో చూస్తే నిహారిక పక్క సీట్లో తెల్లగా, పొడవాటి జుట్టుతో ఇంకొకరు కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే రేడియో దానంతటదే ఆన్ అవుతుంది. ఆఖరి ప్రయాణం అనే పాత పాట నెమ్మదిగా వినిపిస్తోంది. ఆ పాట మెల్లగా ఒక భయంకరమైన నవ్వుగా, ఆ తర్వాత ఏడుపుగా మారుతుంది. ఆ ఏడుపు నేరుగా నిహారికను ఉద్దేశించి, నన్నెందుకు చంపావు నిహారిక అని నిలదీస్తుంది. అసలేం జరిగిందో తెలిస్తే మన వెన్నులో ఒణుగు పుట్టడం ఖాయం. నిహారిక తన స్నేహితురాలు సౌజన్యతో కలిసి 3 రోజుల క్రితం ఒక యూట్యూబ్ వీడియో తీయడానికి ఒక పాత బంగ్లాకు వెళ్ళింది. దెయ్యాలున్నాయని ప్రచారమున్న ఇంట్లో గోడలపై రక్తపు చేతి ముద్రలున్నాయి. అక్కడ షూట్ చేస్తుండగా సౌజన్య అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. సరదాగా మొదలైన ఆ ప్రయాణం ఎంతటి ఘోరమైన విషాదానికి దారితీసిందో చూడండి. నిహారిక ఏడుస్తూ తాను చూసిన ఆ ఘోరమైన దృశ్యాన్ని బస్సులో వాళ్లకు వివరిస్తుంది. చాలాసేపు వెతికిన తర్వాత బేస్మెంట్లో సౌజన్య శవం కనిపించిందని, ఆమె మెడ పూర్తిగా తిరిగిపోయిందని చెబుతుంది. ఆ భయానక పరిస్థితిలో తన స్నేహితురాలిని అక్కడే వదిలేసి వచ్చినందుకు నిహారిక ఎంత అపరాధ భావంతో కుమినిపోతోందో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నిజం బయటపడిన వెంటనే ఒక్కసారిగా బస్సు వెనుకవైపు నుంచి ధమ్ అనే గట్టి శబ్దం వస్తుంది. అందరూ ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు. చివరి సీట్లో ఎవరూ లేరు. కాని ఆ సీటుపై తడి నీళ్లుండి అవి నెమ్మదిగా నేలపై టప్ 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 అని పడుతుంటాయి. ఈ అదృశ్య భయానికి డ్రైవర్ వణికిపోయి బస్సును అక్కడే ఆపేస్తాడు. బస్సు ఆగిపోయాక వాళ్లంతా భయంతో రోడ్డు పక్కనే ఉన్న ఒక పాడుబడిన లాడ్జ్లోకి వెళ్తారు. ఆ లాడ్జ్ పేరు శాంతి నివాస్. కాని ఆ బోర్డుపై శాంతి అనే పదం అచ్చం రక్తంలా చెరిగిపోయుంటుంది. లోపలికి వెళ్లగానే కుళ్ళిన వాసన వస్తోంది. ఇది ఎంత విచిత్రంగా ఉందో కదూ. వాళ్లు ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక హాంటెడ్ స్థలాన్ని వదిలి మరో హాంటెడ్ స్థలంలోకి అడుగుపెట్టారన్నమాట.
ఆ లాడ్జ్ రిసెప్షన్ దగ్గర ఉన్న ఒక వృద్ధుడు వాళ్లను చూసి ఈ రాత్రి ఇక్కడ ఉండకండి అని హెచ్చరిస్తాడు. ఎందుకు అంటే ఆ రోజు అమావాస్య. మన పురాణాలు కథల ప్రకారం అమావాస్య రోజున చీకటి శక్తులు చాలా బలంగా ఉంటాయి కదా. వృద్ధుడు చెప్పిన ఆ ఒక్క మాట రాబోయే ఆ భయంకరమైన రాత్రికి పునాది వేస్తుంది. ఆ వృద్ధుడు తాళాలిస్తూ చాలా స్పష్టమైన భయంకరమైన నియమాన్ని పెడతాడు. రాత్రి 2:22 తర్వాత ఎవరో రూమ్ తలుపు తీయొద్దు, ఎందుకంటే ఆ టైంలో ఆమె వస్తుంది అని చెబుతాడు. ఆ మాట వినగానే మనకూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇది అచ్చం పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబ్ లాంటిదే. నిహారిక తన రూంలో ఒంటరిగా కూర్చుని సౌజన్యతో తీసుకున్న ఆఖరి వీడియో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ వీడియోలో వాళ్ల వెనుక ఒక భయంకరమైన నీడ కనిపిస్తుంది. ఆ షాక్లో ఉండగానే గోడ గడియారం సరిగ్గా ఆ నిశ్శబ్ద సమయాన్ని చూపిస్తుంది, 2:22. ఇప్పుడు ఆ గదిలో భయం ఎలా అంచలంచలుగా పెరిగిందో గమనించండి. ముందుగా తలుపుపై 3 సార్లు టక్ 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 అని శబ్దం. తరువాత బయట నుంచి అచ్చం సౌజన్య స్వరంతోనే నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావ్, తలుపు తీ అని బతిమిలాడటం. నిహారిక నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్తూ వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో చూసుకున్న నిహారికకు తన ప్రతిబింబం కనిపించదు. ఇది నిజంగా గుండెల్ని పిండేసే దృశ్యం. తన బదులుగా కళ్లల్లో నుంచి రక్తం కారుతున్న, మెడ పూర్తిగా తిరిగిపోయిన సౌజన్య ఆ అద్దంలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం తలుపు తీయకు అని దీనంగా హెచ్చరిస్తుంది. కాని ఆ హెచ్చరిక చాలా ఆలస్యమైంది. అద్దంలో ఆ భయంకరమైన దృశ్యం చూసిన మరుక్షణమే బయట తలుపు గట్టిగా బద్దలవుతుంది. ధామ్ అనే భారీ శబ్దంతో ఆ రూమ్ తలుపు అమాంతం చీకట్లోకి తెరుచుకుంటోంది. తలుపు తెరుచుకోగానే బయట ఎవ్వరూ కనిపించరు. కాని నేలపై తడి అడుగుల ముద్రలు నెమ్మదిగా రూమ్ లోపలికి రావటం మొదలవుతుంది. టప్ 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 అంటూ ఆ అడుగులు నేరుగా వచ్చి నిహారిక బెడ్ దగ్గర ఆగిపోతాయి. ఆ గదిలో ఊపిరి బిగబట్టే నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బెడ్ కింద నుంచి ఎవరో నవ్విన శబ్దం వస్తుంది. భయంతో వణికిపోతూ నిహారిక నెమ్మదిగా కిందికి చూస్తుంది. అక్కడ చీకటిలో 2 తెల్లటి కళ్ళు మెరుస్తుంటాయి. నన్ను గుర్తుపట్టలేదా అన్న స్వరం. అదే సౌజన్యే, కాని ఆమె ముఖం సగానికి భయంకరంగా చీలిపోయి ఉంటుంది. బహుశా ఆ రాత్రికి ఎదురైన అత్యంత భయానకమైన క్షణం ఇదే. బెడ్ కింద ఆ దృశ్యం చూసి నిహారిక వేసిన కేకతో లాడ్జ్ మొత్తంలో లైట్లు ఆరిపోతాయి. ప్రతి రూమ్ నుంచి అరుపులు మొదలవుతాయి. డ్రైవర్ బయటకొచ్చి చూసేసరికి కారిడార్ మొత్తం ఎర్రటి నీళ్లతో నిండిపోయి ఉంటుంది. గోడలపై చేతిముద్రలు. సరిగ్గా అప్పుడే చివరి రూమ్ తలుపు తెరుచుకుని బస్సులో ఎదురైన ఆ కళ్ళులేని ముసలమ్మ బయటకొస్తోంది. ఆమె గొంతులోంచి ఆమె మేల్కొంది అన్న భయంకరమైన మాట వినిపిస్తోంది. అంటే బస్సులో ఉన్న ఆ దెయ్యం ఇప్పుడు నేరుగా లాడ్జ్లోకి వచ్చేసిందన్నమాట. ఆ కళ్ళు లేని ముసలమ్మ బయటికి రాగానే లాడ్జ్ మొత్తం ఒక్కసారిగా కంపిస్తుంది. అప్పుడు పైకప్పు మీద నుంచి ఒక అత్యంత భయంకరమైన శబ్దం వస్తుంది. ధడ్ 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 అంటూ ఎవరో పై అంతస్తులో చాలా వేగంగా బరువుగా పరుగెత్తుతున్న శబ్దం కిందున్న వాళ్లందరినీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునేలా చేస్తుంది. ఈ మొత్తం కథనం ఊహకందని ఒక భయంకరమైన ట్విస్టుతో ముగుస్తుంది. ఇక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, లాడ్జ్కు ఉన్నది ఒకే ఒక్క అంతస్తు అయినప్పుడు అసలు 2వ అంతస్తులో పరిగెత్తుతున్నదెవరు? ఈ ఊహించని మలుపు మొత్తం వాస్తవానికే సవాలు విసురుతోంది. అసలు ఆ అరకు రోడ్డుపై ఉన్న ఆ లాడ్జ్ రహస్యమేంటి? ఆ రాత్రి ఆ ప్రయాణికులకి ఏమైంది? ఈ ప్రశ్నలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.